నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి నిమిషం దాకా లిస్టు రిలీజ్ చేస్తారని ఆగిపోయినటువంటిది కాస్త ఇవాళ క్లియర్ అయింది. టోటల్గా 22 మందితో కూడినటువంటి లిస్టును రిలీజ్ చేశారు. ఇందులో శ్రీకాకుళం ఎంపీకి పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీకి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీకి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీగా కేసినేని నాని పేరు ఖరారు చేశారు. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, ఇచ్చాపురంకి అంటే అసెంబ్లీకి పిరియ విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎస్సీ కంబం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎస్సీ మూతిరేవులు సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, కోడుమూరు ఎస్సీ డాక్టర్ సతీష్, గూడూరు ఎస్సీ మేరిగ మురళి, సచ్చివేడు ఎస్సీ మధ్యల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాలరాము, శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను కూడా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జడ్పీడీసీగా ఈమె పనిచేస్తున్నారు. ఆమెకి తాజాగా శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చారు. టోటల్గా 21. ఇందులో కీలకమైనటువంటిది జోగి రమేష్ని పెనమలూరుకి తీసుకొచ్చారు, ఏదైతే పార్థసారథి ప్లేస్లోకి. జోగి రమేష్ నియోజకవర్గం పెడన ఉప్పాలరాముని తీసుకొచ్చారు. మరోవైపున ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ టెక్కలి ఎర్రనాయుడు మీదన, ఇది అచ్చెన్నాయుడు మీదన తను ఉంటున్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని తీసుకొచ్చారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. చిత్తూరు విజయానందరెడ్డి, ఇక్కడ బొత్స సత్యనారాయణకి సీటు, బొత్స ఝాన్సీకి సీటు ఇక్కడ కన్ఫర్మ్ అయినట్టయింది. మరొక వైపున చూసుకుంటే ఈ టోటల్గా బోలెడన్ని ఈక్వేషన్స్ అయితే స్పష్టంగా కనబడుతున్నాయి.